ఆమె పేరు జ్యోతి యార్రాజీ. విశాఖపట్నం ఒక చిన్న కుటుంబంలో జన్మించిన తెలుగమ్మాయి. ఈ దేశంలో ఆమెను గుర్తించేవారు తక్కువ. కానీ ఈ దేశం కోసం ప్రతిరోజు పరుగు తీసేది ఆమెనే. చప్పట్లు లేవు, ప్రేక్షకులు లేరు. ట్రాక్ మీద ఒక్క ఆమె మాత్రమే హర్డిల్స్ ఎదుట నిలబడి ఉంది. హర్డిల్స్ అంటే అడ్డంకులు. కానీ జ్యోతి జీవితంలో ఆ అడ్డంకులు కొత్తవి కావు. సదుపాయాల కొరత, పట్టించుకోని వ్యవస్థ, ఇంత కష్టం అవసరమా అనే ప్రశ్నలు అన్నీ దాటుకొని ముందుకు సాగింది ఆమె. మనమేమో గంటల తరబడి టీవీ ముందు కూర్చుని వినోదం కోసం గడుపుతాం. అదే సమయంలో ఒక అమ్మాయి తన శరీరాన్ని దాటి, తన భయాల్ని అధిగమించి దేశ గౌరవం కోసం పరుగెడుతోంది. ఆమె ఓడిపోయిన రోజులు ఉన్నాయి, ఎవరూ మాట్లాడని విజయాలూ ఉన్నాయి. కానీ ఆమె ఎప్పుడూ ఆగలేదు. ఎందుకంటే ఆమె పరుగు మెడల్స్ కోసం కాదు, తన స్వప్నం కోసం, తన దేశం కోసం. ప్రపంచం చూసేది ఒక్క రేస్ మాత్రమే. కానీ ఆ రేస్ వెనుక ఏళ్ల నిశ్శబ్ద శ్రమ దాగి ఉంది. జ్యోతి యార్రాజీ ట్రెండింగ్ టాపిక్ కాదు. ఆమె నిశ్శబ్దంగా ఈ దేశాన్ని గర్వపడేలా చేసిన ఒక పేరు. నిజమైన శ్రమను గుర్తిద్దాం, నిజమైన ప్రతిభకు గౌరవమిద్దాం. జ్యోతి యార్రాజీ లాంటి వాళ్లే ఈ దేశానికి అసలు బలము. ఎందుకంటే ఆమె పరుగు ఆగదు, మన గర్వం కూడా ఆగకూడదు. ఫుల్ వీడియో లింక్ కావాలంటే ఫాస్ట్ కమెంట్లో ఉంది, క్లిక్ చేసి వీక్షించండి. అలా వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.